చేనేత కళాకారుల కళ నుంచి జాలువారిన అద్భుతమైన కళ ఈ కలంకారి. ఈ కళ ఆంధ్రప్రదేశ్లో పెడన మరియు శ్రీకాళహస్తిలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ కళాకారులు ఓర్పుగా నేర్పుగా చిత్రాలను గీసి సహజసిద్ధంగా రంగులను అద్దుతారు. వారు గీసిన ప్రతి గీత ప్రతి రంగు మన సంస్కృతి చిహ్నంగా సహజసిద్ధంగా ఎంతో అందంగా ఉంటాయి. అలాంటి గొప్ప కళ దానిని ఆ కళలను తీర్చిదిద్దే ఈ తరుణంలో వారి కళలను ప్రోత్సహించాలనే చిన్న ప్రయత్నంగా స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ విజయవాడలో ఈ చిన్న చిరు ప్రయత్నంగా మొదలుపెట్టాము. మన కలంకారీ వస్త్ర పరిశ్రమకు ఒక విశేషం ఉంది. ఏంటో తెలుసా? దీనిలో వాడే రంగులు ప్రకృతి సిద్ధంగా లభించే పువ్వులు, ఆకులు, పళ్ళు, వాటి తొక్కలు, వనమూలికలతో కలిపి తయారు చేస్తారు. అందుకే ఈ కలంకారీ వస్త్రాలు ప్రకృతికి దగ్గరగా, ధరించిన వారికి ఆహ్లాదంగా అందరికీ అనిపిస్తాయి. మన రాష్ట్రంలో అతి ప్రాచీనమైన ఈ కలంకారీ కళ ప్రపంచమంతా వ్యాపించాలని మా స్పృహాప్తి మనసారా కోరుకుంటోంది. విద్యార్థులు కూడా ఈ కళను నేర్చుకుని పార్ట్ టైం జాబ్గా చేసుకునే అవకాశం ఉంది. ఈ కళని యువతకి నేర్పించడం ద్వారా వారిలో ఉండే క్రియేటివ్ థింకింగ్ అండ్ డిజైనింగ్ స్కిల్స్ పెరిగి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి యువత దీన్ని ఇంకా నేర్చుకుంటే బెటర్ అని మా స్పృహాప్తి కోరుకుంటుంది. మన యువత తలుచుకుంటే కలంకారీని విదేశీ మార్కెట్లో కూడా సొంత బ్రాండ్ని స్థాపించి ఆర్థికంగా వెదగొచ్చు. అన్ని వయసుల వారిని మరింత అందంగా కనిపించే విధంగా మన కలంకారీ అనేక డిజైన్లలో, మరిన్ని కొత్త డిజైన్లలో అందరినీ అలరిస్తున్నాయి. ఇదివరకు ఈ కలంకారీ అనేది కాటన్ చీరల మీదకే వచ్చేది. ఇప్పుడు సిల్క్, కాటన్, ఆరిగంజా, కోట అన్ని రకాల మీదకి ఇప్పుడు వాడుతున్నారు. మన ఈ కలంకారీ చీరల్లో జాలువారే రంగుల అందాలను చూసి స్త్రీ యొక్క నైపుణ్యానికి నిలువెత్తు ఉదాహరణగా ఉంటుంది. మహిళల ఇంట్లో నుంచే ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు. 6 గజాల చీరలో మన రామాయణ మహాభారత కథలను అద్భుతంగా చిత్రించడం మన కళకే అంకితం. అన్ని వయసు మహిళలు ధరించడానికి అనువుగా ఉండేటట్టుగా కలంకారీ శారీస్, కలంకారీ దుప్పటాసు, కలంకారీ డ్రెస్ మెటీరియల్సే కాకుండా ఇంకా ఎన్నో విభిన్నమైన వస్తువులు దొరుకుతున్నాయి. మరుగున పడుతున్న ఇలాంటి కళకు తిరిగి జీవం పోయాలనేదే మా ఈ స్పృహాప్తి చేసే చిరు ప్రయత్నం. హాయ్ స్పృహాప్తి. సో వెరీ బ్యూటిఫుల్ లుకింగ్. సో మీరందరూ పెడన కలంకారీ చీరల్లో చాలా అందంగా కనిపిస్తున్నారు. నాకు అందరికీ నమస్కారం. స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ భారతీదేవి అండ్ ట్రెజరర్ మాధురి అండ్ టీమ్ చాలా వినూత్నమైనటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే వీరందరూ ఇప్పుడు చేనేత వృత్తుల్ని, అదేవిధంగా పెడన కలంకారీ చీరలను, హ్యాండ్లూమ్స్ని ప్రోత్సహించేటువంటి ఒక సదుద్దేశంతో అనేక సామాజిక కార్యక్రమాలతో పాటుగా ఇటువంటి సాంప్రదాయ కళల్ని, సాంప్రదాయకమైనటువంటి వృత్తుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఇంకొక వినూత్న కార్యక్రమానికి మీరు ఈరోజు శ్రీకారం చుట్టినందుకు వీరందరినీ టీం అందరినీ నేను ఒకసారి అభినందిస్తున్నాను. నేను డాక్టర్ వసుంధర, ఆమె సోషల్ యాక్టివిస్ట్. సో నేను కూడా వీళ్ళందరితో కలిసి ఇటువంటి మంచి కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ని, అదేవిధంగా అనేకమైనటువంటి ఇతర అంతరించిపోతున్నటువంటి మంచి సహజ సిద్ధమైనటువంటి రంగులతో తయారైనటువంటి చీరలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో నన్ను కూడా ఈ కార్యక్రమానికి 4 మాటలు చెప్పమన్నందుకు మరొక్కసారి స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి అనేక సామాజిక కార్యక్రమాలతో పాటుగా ఇటువంటి వాటికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టారు. ఈరోజు పెడన కలంకారీ చీరలను వీరంతా ధరించి ఇక్కడ కన్నుల విందుగా కనిపిస్తున్నారు. మీ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్.